అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. నిన్నటి రోజున కలశయాత్ర అంకురార్పణకి ఎలాంటి పాత్రలు ఉపయోగించారు అన్నది చూసాం కదా. ఈ రోజున హోమం పూర్తిగా ఎలా చేస్తున్నారు అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆ యాగశాలకు ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధిదేవతలు ప్రత్యక్ష దేవతలు అందరికీ కూడా పూజ చేసిన తర్వాత అప్పుడు ఈ హోమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తము క్షేత్రపాలకులను అందరినీ కూడా ఆవాహన చేసి అప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే మనము ఆడవాళ్ళ పక్కన పురోహితులు ఎవరు కూడా కూర్చోరు మన తెలుగు వాళ్ళల్లో, కానీ ఇక్కడ మాత్రము పక్కనే ఉండి వాళ్ళ చేత చేయించాలి అనేటటువంటి సదుద్దేశంతో పక్కనే ఉండి చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి మా ఈ శివాలయంలో ఉన్నటువంటి గురువు గారు చాలా ముసలతను, కానీ అతను అంతా కూడా శాస్త్రబద్ధంగా ఒక్క మంత్రం కూడా వదలకుండా జరగాలి అనేటటువంటి సంకల్పంతో ఆయన మొత్తం మంత్రాలన్నీ కూడా చాలా చక్కగా చదివి ఈ హోమాన్ని చేయించారు. నేను ఆ మంత్రాలు మీరు కూడా వినాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా మంత్రాలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాను. ఓం పుష్పాక్షతై పుణ్యవతం పుణ్యాత్ పుణ్యాయం పుణ్యాయం పుణ్యాయ ఏత పుణ్యాయ ఏతతో దేవమస్తో విద్యాపయామచ్చతాగో బ్రహ్మపూర్వం భవతు సందేర్భవతో యుక్తార్థ సంసర్గోతి కరబలి జ్ఞానకర్మారంభ విరోధే జదా తదా శుభతారాకిని సాకిని భూత ప్రేత పిచాస శ్రీ అసురా శైవ ధర్మగా సపదనే పారివారస్య ప్రతిగ్రయాణం దింబళే. ఇక్కడ ఈ దీపాన్ని వెలిగించి ఇది మొత్తం దేవాలయం చుట్టూ ప్రాంగణం అంతా కూడా ఈ దీపం తీసుకుని వెళ్ళి చూపించి తీసుకుని రమ్మనమని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దేవాలయం వెనక భాగానికి ఆయన వెళ్ళి అదంతా కూడా ప్రదక్షిణ మార్గంలోని ఆ దీపాన్ని తీసుకుని వస్తున్నారు. ఇంకా ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతుంది. ఆ పూర్ణాహుతి ద్రవ్యాలు అందరి దగ్గరికి కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసారండి ఎంతమంది ఉన్నారు. సాయంత్రం పూర్ణాహుతి టైంకి మాత్రం మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ పూర్ణావతి ద్రవ్యం కోసం అని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము. దాని మీద అదిగో అందరం కూడా చేతులు వేసి ఆ పూర్ణావతి ద్రవ్యాన్ని వాళ్ళకి అక్కడికి ఇస్తున్నాం. ఈ మామూలుగా అయితే మనకి పూర్ణావతిలోని ఎండు కురుడీలు వేస్తారు, కానీ ఇక్కడ ఒరిస్సా అంతటా కూడా నేను చూసింది ఏమిటి అంటే పచ్చి కొబ్బరికాయలకే ఆ ఎర్రటి వస్త్రాన్ని చుట్టి అది పూర్ణావతికి ఇస్తారు. నెయ్యి అగరబత్తులు అవన్నీ ఇచ్చి. ఇక్కడ చూడండి సృక్కు శృవాలు కూడా వేరే విధంగా ఉన్నాయి. ఒక చెయ్యి ఆకారంలోనూ ఉంది ఆ శృవం. అటువంటి చెయ్యి ఆకారంలోకి నెయ్యిని సృక్కు ద్వారా నెయ్యిని పోసి దాని మీద కొబ్బరికాయ పెట్టి అది పూర్ణాహుతి చేయడానికని చేస్తున్నారు. ఆ సృక్కు శృవాలను చూడండి, చెయ్యి ఆకారంలోని ఉంది. మనము ఇందులోని హోమం నెయ్యిని పోస్తాం కదా, ఏకం ద్వి త్రీని చత్వారి అంటూ అలాగ 12 సార్లు నెయ్యిని పోసి దాని మీద అదిగో ఆ పచ్చి కొబ్బరికాయని పెట్టి అది పూర్ణాహుతి ద్రవ్యం కింద వీళ్ళు వేస్తున్నారు. మామూలుగా అయితే మనకి పూర్ణాహుతి ద్రవ్యాలు చాలా ఉంటాయి, నవరత్నాలు అవన్నీ వేస్తాం, కానీ ఇక్కడ మాత్రం ఈ హోమానికి కేవలం కొబ్బరికాయలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ పూర్ణాహుతి సంకల్పాన్ని చెప్తున్నారు. పూర్ణాహుతి చూడడం వలన చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనాలను చెప్తున్నారు. ధనధాన్యాభివృద్ధి, దీర్ఘ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి అని చెప్పి సంకల్పాన్ని చెప్తున్నారు గురువు గారు. నేను మీకు చెప్పాను కదా, ఒరియా వాళ్ళ మంత్రాలు కొంచెం పాటలాగా సాగదీస్తూ చేస్తారని చెప్పి. మామూలుగా అయితే మనకి సామవేదంలోని ఎక్కువ గానంలోనూ ఉంటుంది, ఎక్కువ పాటలాగా ఉంటుంది సామవేదం. అలాగే వీళ్ళు కూడా పాటలాగా పాడుతూ మంత్రాలను చదువుతున్నారు. పూర్ణాహుతికి ఒక కొబ్బరికాయను వేశారు. దీని తర్వాత వరుసగా చాలా కొబ్బరికాయల్ని అలాగ వేస్తూనే ఉంటారు.
అసలు మనకి ఎండు కొబ్బరికాయలను అవన్నీ వేస్తారు కాబట్టి చాలా తొందరగా చక్కగా మంట వెలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పచ్చి ద్రవ్యమైనటువంటి కొబ్బరికాయలను చూడండి ఎలా వరుసగా వేసేస్తున్నారు. మొత్తం ఆ బుట్ట నిండా కొబ్బరికాయలను తెచ్చి దానిలో వేశారు. అందువలన ఇంకా అక్కడ అంతా పొగ సంతరించుకుపోయింది. మంట తగ్గిపోయి మొత్తం అంతా కూడా పొగ అయిపోయింది అనమాట. అలా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 70-80 కొబ్బరికాయలు దాకా అయినా సరే ఆ హోమగుండంలోని పూర్ణాహుతి కోసం అని వేశారు. ఇప్పుడు పూర్ణాహుతి వస్త్రాన్ని కూడా సమర్పిస్తారు ఇక పైన దీని తర్వాత. మీరందరూ కూడా చూసే ఉంటారు, పెద్ద పెద్ద హోమాలలోని మంట ఎక్కువగా వచ్చేస్తుందని చెప్పి కొంచెం దూరంగా ఇలాగా అరటితోటి తయారు చేసినటువంటి ఈ అరటి డొప్పలో నుంచి నెయ్యిని పోసి మనం నెయ్యిని హోమంలోకి పోస్తాం కదా, అలాగా ఇక్కడ చూడండి కర్రలతో ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేసి ఆ పెద్ద అరటి డొప్పను తీసుకొని దానిలో నుంచి నెయ్యిని ఆ హోమగుండంలోకి వేస్తున్నారు. అది మీకు పొగ బాగా చుట్టుకోవడం వలన సరిగ్గా కనిపించట్లేదు. కానీ దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఒక 2-3 కిలోల నెయ్యిని అలాగ ధారాపాత్రగా అలాగ పోస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే కనుక నమకం చమకము కూడా మన తెలుగు పురోహితులు అయితే చాలా ఫాస్ట్గా చదువుతారు. కానీ ఇక్కడ వీళ్ళు చాలా స్లోగా చదువుతూ నా చమకాన్ని అలా చదువుతూ నేతిని హోమగుండంలోకి ఆ హవ్యవాహనుడికి సమర్పిస్తున్నారు. మనం మామూలుగా అయితే చండీ హోమంలోనైతే అమ్మవారికి చీరను సమర్పిస్తాము. కానీ ఇది ఈశ్వరుడికి సంబంధించినటువంటి హోమం కాబట్టి స్వామి వారికి పంచెను సమర్పిస్తున్నారు, వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. దాని మీద పూల దండలను అలంకరణార్థం పెడుతున్నారు. అక్కడ చక్కగా అలంకరిస్తున్నారు పూలదండలను స్వామికి. ఆ హవ్యవాహనుడికి, ఆ అగ్నిదేవునికి ఆ వస్త్రాన్ని, ఆ పూలదండలను సమర్పించి తద్వారా పరమశివుడికి అవి చేరేలాగా చేస్తున్నారు. పూర్ణాహుతి పూర్తయింది.
ఇంకా ఆ పూర్ణాహుతికి మొత్తం ఆ యజ్ఞశాలకి అక్కడ కొలువైనటువంటి అధిదేవతలు, ప్రతిధి దేవతలు, క్షేత్రపాలకులు, ఉత్సవమూర్తులు వీళ్ళందరికీ కూడా మంగళ నీరాజనాన్ని సమర్పించి ఈ యజ్ఞాన్ని, ఈ హోమాన్ని పరిసమాప్తి చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మనం కూడా జపిస్తూ మనం కూడా అక్కడ ఉన్నాము అని మీరందరూ కూడా భావించండి. ఓం నమ శివాయ.